ఎస్ ఒకసారి గట్టిగా. ఇప్పటి వరకు కామ్ గా కనిపిస్తుంది మీరందరూ. ఒకసారి గట్టిగా ఎనర్జీ స్టూడెంట్స్ అందరూ కలిసి. ఎస్ ఇవాళ గాయపడ్డ సింహం నుంచి థీమ్ సాంగ్ ని మీ దగ్గర లాంచ్ చేయడానికి టీం అందరు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఒకసారి గాయపడ్డ సింహం టీం అందరికి గట్టిగా చప్పట్లతో మీరందరూ సాదరంగా స్వాగతం పలికేద్దామా? గట్టిగా ఒక ఎనర్జీ వినిపించాలి. ఈవినింగ్ కదా, ఎండ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది. గట్టిగా ఎస్. సో మీరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటే మా టీం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట. సో టైటిల్ ఎలా ఉంది? గాయపడ్డ సింహం. మనమందరం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. అదే టైటిల్తో చాలా క్యాచీగా ఉండడానికి ఆ సినిమా గాయపడ్డ సింహంతో మన ముందుకు రాబోతున్నారనమాట. సో టైటిల్ చూడగానే నవ్వొచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ క్యాప్షన్ ఏంటి తెలుసా? ట్యాగ్ లైన్ డోంట్ లాఫ్, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ అని అనమాట. సో అయితే ఇక్కడ టీం ఉన్నారు. వరుసగా మీకు కూడా ఒకసారి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ముందుగా హీరో అండ్ మనందరికీ బాగా ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. తరుణ్ భాస్కర్ గారు, మీరు ఒకసారి లేచి మా వాళ్ళకి అటు సైడ్ హాయ్ ఇచ్చారనుకోండి, మా వాళ్ళలో జోష్ నింపుతారు. అలాగే మొట్టమొదటిసారిగా ఇప్పుడు డైరెక్టర్ కశ్యప్ గారు కూడా, సార్ మీరు కూడా కొంచెం ఒకసారి లేచి. కశ్యప్ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్. అలాగే ప్రొడ్యూసర్ భానుకిరణ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సే హాయ్ టు దెమ్ సార్, మీరు కూడా వాళ్ళకి. అలాగే సోమరాజు గారు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు, ఆయన కూడా ఒకసారి. అలాగే మరి ఈ రోజు మనం ఈ సాంగ్ లాంచ్కి అయితే వచ్చిన రాపర్, తను కూడా ఇక్కడ అసురన్ జాయిన్ అయ్యారు. అసురన్ హీఈస్ అవర్ రాపర్. ఎస్. సో మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారా? సారీ, ట్రైజర్ చూసారా? ఇంకా చూడలేదా మీరెవరు? ట్రైజర్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందామా? ఎందుకంటే అప్పుడు అసలు ఈ సినిమా ఏంటి, ఏం చెప్పబోతున్నారు, ఏ లైన్ మీద ఈ సినిమా రాబోతుంది అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీకు క్లారిటీ ఉంటే నేను మాట్లాడడానికి నాకు ఒక క్లారిటీ ఉంటుంది. సరేనా? ట్రైలర్ చూసేద్దామా ఫస్ట్? ఎస్, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ లెట్స్ ప్లే ద ట్రైలర్ ఆఫ్ గాయపడ్డ సింహం. యాంకర్ ట్రైలర్ అంటుంది, ఏంటంటున్నారు ట్రైజర్. Wait. I don't like this kind of screenplay. Linear గా చెప్పండి. అమ్మా, సురేష్ అంకుల్ యుఎస్ నుంచి వచ్చాడు. చాక్లెట్స్ తీసుకోవడానికి నేను వెళ్తానమ్మా. నీకు అంతగా వెళ్ళాలనుకుంటే పెద్దయ్యాక యుఎస్ వెళ్ళి తెచ్చుకోండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యూఎస్ పోవాలరా. యూఎస్ కి పోయి ఏం చేస్తావురా? I wanna grow, I wanna learn, I wanna earn, I wanna expand beyond my Amazon horizons. అక్కడ పోయి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కి రైట్ హ్యాండ్ డ్రైవ్ కి కన్ఫ్యూజ్ అయిపోతారా? వైట్ హౌస్ నా ఫ్రెండ్స్ ఉన్నారంటే నమ్ముతావారా నువ్వు? ఎవడన్నా యూఎస్ నుంచి వచ్చి కథలు పడితే చాలా చిరాకేస్తుంది. నువ్వు పోలే వీకెళ్ళి ఎందుకు నీకింత? ఒక్క నిమిషం, మీరు కథలో ముందుకెళ్ళిపోయారు. ఈ కథలో అలాంటి యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అయితే ఆ సీన్ వచ్చినప్పుడు నాకు చెప్పండి, సరేనా? ఇంతకీ అతను స్టోరీ ఏంటో చెప్తారా? అడవిలోన సింహం ఊరు దాటబట్టే, తట్టబుట్ట అన్ని సర్దుకొని సాగబట్టే, ఊరు దాటే లోప తెల్ల పిల్లి ఎడ్డు పడగ యూటర్న్ కొట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికొచ్చే. We will begin the largest deportation operation in American history. I will wipe out the policies. I will wipe out the tears. I will free the land of freedom. ఏమనుకుంటురా నీ గురించి నువ్వు? I am గాయపడ్డ సింహం. అమెరికా నుంచి నాకు చాక్లెట్స్ తీసుకొచ్చావా? ఒక సింహం గాయపడింది. A lion was hurt. పెళ్లి చూపుల మీద మీ ఒపీనియన్ ఏంటి? యావరేజ్ సినిమా, ఓవర్ హైప్ అయిందంతే. లైట్స్ ఆన్. ఎస్, ఎలా అనిపించింది మా ట్రైజర్ గాయపడ్డ సింహం? మనలో కూడా చాలా మంది గాయపడ్డ సింహాలు ఉన్నారు కదా, ఏదో ఒక దానికోసం ఫైట్ చేస్తూ. మరి ఈ గాయపడ్డ సింహం దేనికోసం అనేది మీకు అర్థమైపోయినట్టుంది. ఎలాగైనా అమెరికాకి వెళ్ళాలి. మరి ఏం జరిగింది అసలు? ఎందుకు అంత గట్టిగా పట్టుదల పట్టి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాడు? అమెరికాకి వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు హైప్ ఇవ్వడం, బిల్డప్ ఇవ్వడం ఒక రకమైతే,
ఎల్లకు ముందు నుంచే బిల్డప్ ఇవ్వడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మరి నచ్చిందా మీకు ఈ కాన్సెప్ట్? ఎస్, మరి తరుణ్ భాస్కర్ గారు సినిమాల ద్వారా డైరెక్టర్ గా మీ అందరికీ పెళ్లి చూపుల దగ్గర నుంచి పరిచయమే. ఎస్, ఒక పెళ్లి చూపులు లాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ నగరానికి ఏమైంది అంటూ, అండ్ ఒకవేళ మీరు పెళ్లి చూపులు కాకపోయినా ఈ నగరానికి ఏమైంది అయితే అందరు చూసుంటారుగా. డెఫినెట్లీ రిపీటెడ్ వాచ్. అందరూ తాగుదాం రా డైలాగ్ మామూలేనా మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో? ఎప్పుడు కౌశిక్ డైలాగ్ ఏంటి? తాగుదాం. ఎస్, సినిమా చూసిన తర్వాత పదే మనం గోవాకు కూడా అదే పనిగా సినిమా చూసిన తర్వాత గోవాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? ఇంకా వెళ్ళలేదా మీరు? సరే, ఖచ్చితంగా చూసిన తర్వాత మీరు డెఫినెట్గా వెళ్తారు ఖచ్చితంగా. ఆ సినిమా అంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట మనందరికీ. సో అలాగా డిఫరెంట్ సినిమా కీడా కోలాలంచి ఇలాంటి సినిమాలని డిఫరెంట్గా తన్ని రిప్రజెంట్ చేస్తూ సినిమాలను చేస్తూ వచ్చారు. అండ్ హీరోగా కూడా మీకు ఆల్రెడీ మీకు పరిచయమే. రీసెంట్గా ఓం శాంతి అని చెప్పి అక్కడ బాగా గాయపడినట్టున్నారు కదండి. చీత కొట్టారు ఆ సినిమాలో. చూసారా మీరు? ఎస్, రీసెంట్గానే ఓం శాంతి ఆహాలో కూడా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఒక మంచి ఎంటర్టైనర్. ఈయన డైరెక్టర్గా అద్భుతమైన సినిమాలు తీయడమే కాదు, యాక్టర్గా కూడా మనందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్లు వాటితో మన ముందుకు వస్తున్నారు. మరి ఇప్పుడు గాయపడ్డ సింహంగా మన ముందుకు రాబోతున్నారు అనమాట. అండ్ ఈ సినిమాని మనకి పవన్ సాధినేని గారు ప్రజెంట్ చేస్తున్నారు. సప్తాశ్వ మీడియా వర్క్స్, జీ స్టూడియోస్, పిఓపి స్టోరీస్ సంయుక్తంగా ఈ సినిమాని మనకు అందిస్తున్నారనమాట. భానుకిరణ్ గారు, కళ్యాణ్ చక్రవర్తి గారు, విజయ్ కృష్ణ గారు, ఉమేష్ కుమార్ గారు ప్రొడ్యూసర్స్గా, సోమరాజ్ గారు వీళ్ళందరికీ కూడా ఫ్రెండ్గా ఉన్నారు, ఇక్కడికి మనతో పాటు జాయిన్ అయ్యారు. కశ్యప్ శ్రీనివాస్ గారు, తను ఆల్రెడీ చాలా వెబ్ సిరీస్లు, యూట్యూబ్లో వీటన్నిటితో ఆయన మీ అందరికీ పరిచయమే. మొట్టమొదటిసారిగా థియేటర్స్లో మిమ్మల్ని తన డెబ్యూ సినిమా ఇది అనమాట. సో మరి ట్రైలర్ చూసిన తర్వాత మీకు అనిపించిందా ఫుల్ ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది అయితే అర్థమైందా? ఎస్, ఖచ్చితంగా రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది. మీకు కంప్లీట్గా ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అటువంటి అద్భుతమైన సినిమాని కశ్యప్ గారు మనకు అందిస్తున్నారు. అండ్ స్పీకర్ అగస్తి మ్యూజికల్ డైరెక్షన్లో మీ అందరికీ తనకి కేర్ ఆఫ్ కంచురపాలెం కానీ లేకపోతే మిడిల్ క్లాస్ మెలోడీస్ కానీ ఈ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే చేశారో ఆయన నుంచి ఈ సినిమా మనకి రాబోతుందన్నమాట. ఎస్, ఇంకా మీ అందరికీ ప్రత్యేకంగా ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పేశాను, తరుణ్ భాస్ గారు ప్రధాన పాత్రలో. అండ్ మీ ఫరియా అబ్దుల్లా చిట్టి, ఎస్ ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు, బట్ డెఫినెట్గా నెక్స్ట్ ఈవెంట్లో ఆవిడ మిమ్మల్ని కలుస్తారు. ఎస్, అలాగే విష్ణు ఓయ్ తెలుసు కదా మీ అందరికీ, మ్యాడ్ సినిమాలో లడ్డు. ఎస్, ఆ లడ్డు కూడా ఉంటున్నాడు అని అంటే ఇంకెలా ఉండబోతుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, మానస చౌదరి కూడా ఈ సినిమాలో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మరికొద్ది రోజుల్లోనే మిమ్మల్ని గాయపడ్డ సింహంతో పలకరించబోతున్నారనమాట. మరి లేట్ లేకుండా వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే ముందుగా అయితే ఈరోజు తరుణ్ భాస్కర్ గారికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ఉంది. ఆ వీడియోని చూసేద్దామా? ఎస్, ఒక మాషప్ వీడియో తరుణ్ భాస్కర్ గారు ప్లీజ్. స్టీవ్ చూడు, ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడారానికి సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. నమ్మొచ్చా నమ్మలేమా అనేది we have to prove it slowly. Really proud of you, Tarun. I think you should stick, and we need people like you to show to the world that movies can be made within a decent budget, break new ground. ఇప్పుడు దాకా లైఫ్ లో డబుల్ రేట్ లో మంది ఎప్పుడు కొనలేదు సార్. నేను ఏంద్రా హీరో నువ్వు మాడాకావు బటనే. తరుణ్ ఈజ్ ఏ టెరిఫిక్ స్టోరీ టెల్లర్. తరుణ్ ఈజ్ సంబడి ఐ వుడ్ సే ఈజ్ మై బాయ్. నాకు ఒక నేషనల్ అవార్డు వచ్చినా ఏదొచ్చినా కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ తరుణ్. ఇట్ ఈస్ హిస్ క్రాఫ్ట్. ఐ ట్రస్టెడ్ హిమ్. సో పెళ్లి చూపులతో తను ఒక ప్రపంచం సృష్టించాడు. యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చేసి నువ్వే చూసుకుంటావా? So Tarun is basically a very disciplined and very ambitious writer and filmmaker. జస్ట్ వాంట్ టు డిసపియర్. కొన్ని రోజులు అట్లా స్కిప్ అయిపోతే బాగుంటుంది అనుకుంటాం. జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే అది ఉంటుంది చూడ, స్కిప్ బటన్ ఇట్లా వీడియోల మీద స్కిప్. మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నాగార్జున సార్ అందరూ దేవర్ జెన్యూన్లీ అప్రిషియేటింగ్ పెళ్లి చూపులు అయిన తర్వాత. కౌశిక్
ఫ్రమ్ ఫలక్నుమా దాస్ యాజ్ అన్ యాక్టర్ టు ఇవాళ ఇక్కడ దాకా ఓం శాంతి శాంతికి చాలా చాలా బాగా అనిపిస్తుంది, చాలా చాలా ముచ్చటేస్తుంది. 1964 లో కూడా ఇట్లనే అవుతుండేనా? ఏం చిల్లర కాదురా మీరు. ప్లీజ్ నా గురించి తప్పుగా ఆలోచించద్రా. కస్టమర్ ని కష్టపెట్టకండి. సరెండర్ ద బాటిల్ సరెండర్ ద బాటిల్. మీకున్న ప్రాబ్లం ఏంటి? ఎల్కలటారి డిస్కో ఫంక్షన్. And I really, genuinely, he's been a blessing to this industry other than just directing. ఆయన పరిచయం ఉంటే చాలు. జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తికి he'll do whatever he can. Most honest person in my whole life. తింటున్న సింహం నేనే, పడుకునే సింహం, తింటున్న ఆడుకునే సింహం. అందుకని గాయపడ్డా. పెళ్లి చూపుల మీద మీ ఒపీనియన్ ఏంటి? యావరేజ్ సినిమా ఓవర్ హైప్ అయినట్టు. ఎస్, తరుణ్ భాస్కర్ గారు తన మొదటి సినిమా పెళ్లి చూపులతోనే నేషనల్ అవార్డును అందుకొని తర్వాత న్యూ ఏజ్ కాన్సెప్ట్లతో మనందరికీ ప్రేక్షకులకి ఇట్లాంటి కాన్సెప్ట్లు అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతాం అన్న సబ్జెక్టులను తీసుకుంటూ వస్తూ ఆ సినిమాలు చేస్తూ అలాగే యాక్టర్గా కూడా యూత్కి ఇది పక్కా కనెక్ట్ అవుతారు అన్న సబ్జెక్టులతోనే ఆయన ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. మరి లేట్ లేకుండా ఈరోజు టీం ఇక్కడికి వచ్చేసిన టీమ్ సాంగ్ లాంచ్ని చేసేద్దామా? మీరే ఇవాళ మా గెస్ట్లు అనమాట, మీరే లాంచ్ చేయాలి ఇవాళ ఈ సాంగ్ని. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? సరేనా, నేను 5 నుంచి స్టార్ట్ చేస్తాను, మిగతా మీరు చెప్తారా? మీరే లాంచ్ అని చెప్తారా? రెడీయా? ఎనర్జీ ఎక్కడా? గట్టిగా ఎస్, జోష్లో ఉండాలి కదా. ఎస్, రెడీయా? ఓకే, లైట్ సాంగ్ ప్లీజ్. ఎస్, మరి మీతో పాటుగా మీ చైర్మన్ ఛాన్సలర్ చైతన్య రాజు గారు కూడా జాయిన్ అవుతారు, ఆయన కూడా లాంచ్ చేస్తారనమాట. ఒకసారి మైక్ అక్కడ ఇచ్చేసారా చైతన్య రాజు గారికి? మైక్ పంపించారా? రెడీయా? కౌంట్ డౌన్కి 5. చైతన్య రాజు గారు మీరు లాంచ్ అని చెప్తే మనం అందరం కలిసి చూసేద్దాం. ఎస్. గాయపడ్డ సింహం సాంగ్ లాంచ్.
అది నచ్చిందా మరి థీమ్ సాంగ్? ఎస్, ప్రమోద్ అసురన్ ఈ సాంగ్ని పాడారనమాట. మామూలుగా మనం అందరం బయటికి వెళ్తుంటే నల్లపిల్ల అడ్డొస్తే అందరూ ఆగి అయ్యో కాసేపు ఆగి వెళ్దాం అనుకుంటారు. బట్ ఈరోజు గాయపడ్డ సింహంకి ఎవరు అడ్డొచ్చారు? తెల్లపిల్లి అడ్డొచ్చిందనమాట. ఆ తెల్లపిల్లి ఎవరు చెప్పచ్చా? తరుణ్ భాస్కర్ గారు అక్కడి నుంచే తెల్లపిల్లి ఎవరు అని అంటే అంటున్నారు. సో నేను కూడా పాస్, మీకైతే అర్థమైందిగా. మరి అదనమాట వీసా రిజెక్షన్. ఎందుకు జరిగింది ఏంటి అనేది మనకు తెలియాలి, తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే. మరి లేట్ లేకుండా టీం అందరినీ స్టేజ్ మీదకి పిలిచేద్దామా? ఎస్, ముందుగా జీజీయూ చైర్మన్ ఛాన్సలర్ చైతన్యరాజు గారిని సాదరంగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే జీజీయూ కో ఛాన్సలర్ శశి గారిని కూడా ఆహ్వానించేస్తున్నాం. గట్టిగా మీ ఫ్యాకల్టీ, మీ ప్రిన్సిపల్ వీళ్ళు వస్తున్నప్పుడుగా ఎనర్జీ ఎట్లుండాలి? అక్కడ లైట్స్ ఏంటి? లైట్స్ లేదంటే ఇంకా ఎక్కువ వర్షాలు మీరు. ఎస్, సో మరి ఈ మూవీకి సంబంధించి అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఒక మంచి ఫ్రెండ్ సోమరాజు గారిని కూడా సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. ఎస్, అలాగే మరి ఈ రోజు మీరు విన్న థీమ్ సాంగ్ నచ్చింది కదా మీ అందరికి? ఎస్, ఇలాంటి బోల్డ్ అని అద్భుతమైన సాంగ్ కూడా ఉండబోతున్నాయి. మనం తరుణ్ భాస్కర్ గారి డాన్స్ కూడా చూసాం ఆల్రెడీ. మీరు కూడా మన డైరెక్టర్ కశ్యప్ గారిని కూడా వేయించేశారు డాన్స్ ఈ పాటలో. మరి ఈ సాంగ్ కి వోకల్స్ అందించిన ప్రమోద్ అసురాని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాం. మరి మొట్టమొదటిసారిగా గాయపడ్డ సింహంతో తరుణ్ భాస్కర్ గారితో కలిసి ఒక అద్భుతమైన సినిమాని మీకు ప్రజెంట్ చేస్తున్న డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారికి గట్టిగా చప్పట్లతో పిలిచేద్దాం స్టేజ్ మీదకి. అలాగే ప్రొడ్యూసర్ భానుకిరణ్ ప్రతాప్ గారిని కూడా ఆహ్వానించేస్తున్నాము. అండ్ లేట్ లేకుండా మనందరి ఫేవరెట్ డైరెక్టర్, ఈ సినిమా హీరో తరుణ్ భాస్కర్ గారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఇప్పటి వరకు మీరు సినిమాలతో ఎంటర్టైన్ చేయడం చూశారు. తన డైరెక్షన్ లో ఇప్పుడు గాయపడ్డ సింహంగా మన ముందుకు రాబోతున్నారు తరుణ్ భాస్కర్ గారు. న్యూ ఏజ్ కాన్సెప్ట్ సినిమాలతోనే కాకుండా పర్ఫార్మెన్సెస్ తో కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒకసారి అందరూ కలిసి గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. అందరూ కలిసి గ్రూప్ పిక్చర్ టు ద మీడియా. You can come forward. Yes, మీ ఛాన్సలర్ గారు చైతన్యరాజు గారి మాటలను ముందుగా విందాం. కొంచెం క్విక్లీ మనం చేద్దాం సార్ మీ మాటల్లో. లేదు, మీరు మాట్లాడిన తర్వాత మేము మిగతా వాళ్ళతో మాట్లాడతాం. ఆఖరితో మాట్లాడతారా, లాస్ట్లో మాట్లాడతారా? ఓకే, మరి శశి గారు మీరు మాట్లాడతారా ముందుగా? ఎస్, అసలు ప్రాబ్లం లేదు, స్టూడెంట్స్ కదా, ఇప్పటికి క్లాసులు పీకి అలవాటు ఉంటుందా? సో ఫస్ట్ తరుణ్ భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. రిక్వెస్ట్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు. తరుణ్ భాస్కర్ గారితో మాట్లాడినప్పుడు త్రూ సోము ఇదంతా నేను రావటం కాదు, మన ఫిల్మ్ ఒకటి ఉంది, ఐ వాంట్ టు అఫీషియల్లీ లాంచ్ ద సాంగ్ ఇన్ యువర్ క్యాంపస్ అన్నారు. ఇట్స్ సో ఓవర్వెల్మింగ్ సార్. నేను ఐ సీన్ యువర్ ఫిల్మ్స్ అండి. పెళ్లి చూపులు వాజ్ సచ్ ఎ గుడ్ ఫిలిం. తర్వాత ఈ నగరానికి ఏమైంది అండ్ లాడ్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. నేను కాదు, మా అబ్బాయి వాళ్ళు కూడా దే ఆర్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ అండి, అది ఫ్యాన్స్. సో ఐ విషింగ్ దిస్ గాయపడ్డ సింహం ఎ వెరీ బిగ్ సక్సెస్. స్టూడెంట్స్ మనందరం సపోర్ట్ చేయాలా, రైట్? గట్టిగా క్లాప్స్ కొడితే చేసినట్టు గట్టిగా అరవాలి. నైస్ సార్. ఐఎమ్ సో క్యూరియస్ అండి, గాయపడ్డ సింహం చూపెట్టినప్పుడు యు షోన్ వన్ పర్సన్, అంటే పేరు చెప్పకూడదేమో నేను, ద పర్సన్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్ వరల్డ్ డిసార్డర్ టుడే మీరు చూపెట్టారు. ఇట్స్ సో క్యూరియస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వాట్ ఈస్ దట్, మీరు ఏం చూపెట్టారు ఫిల్మ్లో అని. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ దట్ అండి. ప్లీజ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా త్రూ జర్నీలో ఉంటూ అందరికీ సపోర్టివ్గా ఉన్న సోమరాజు గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, అక్కడికి వెళ్ళండి. ఎక్కడ ఎనర్జీ లేదు, గట్టిగా అరవాలి.
యా సో మేము కూడా అందరూ ఫ్రెండ్స్ కలిసి ఇది చేస్తున్నాం అండ్ ఫిలిం చాలా బాగా వచ్చింది అండ్ ఆడియో అన్నీ బాగుంటాయి అండ్ దెర్ ఈస్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆల్సో. ఇక్కడ ట్రంప్ అంటే ఎంతమంది కోపం? అవునా? అయితే మీ అందరికీ నచ్చుతుంది. సో వెయిట్ చేయండి, తప్పకుండా చూడండి. బట్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ప్లీజ్ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. కాదు, ట్రంప్ అంటే కోపం అంటే మీరు అందరూ అంటున్నారు. మీరు నెక్స్ట్ ఏం నేను కూడా చైతన్య స్టూడెంట్నే. థ్యాంక్ యూ సోమరాజ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు విన్న థీమ్ సాంగ్ నచ్చింది కదా మీ అందరికీ? ఎస్, ప్రమోద్ అసురా మాట్లాడతారు ఇప్పుడు. ఏం గోదావరి, ఏం సంగతి? మా టీంలో ఫెరోజ్ అని ఒక మనిషి ఉంటాడు అనమాట. మావాడు గోదావరి ఇక్కడే పక్కనే. మా వాళ్ళు గోలాడితే బీభత్సంగా ఉంటుంది అన్నాడు. వినిపించలేదు నాకు అసలు. ఏం గోదావరి, ఏం సంగతి? ఇంకొంచెం వేసుకోవచ్చు. రోజు మిల్క్ తాగలేదు ఎవరు? ఏం గోదావరి, ఏం సంగతి? అది. సో గాయపడ్డ సింహం అంటే ఐ థింక్ లైక్ మీకు అందరికీ కొంచెం ఒక చిన్న హిట్ వచ్చి ఉంటుంది. లైక్ అర్థమై ఉంటుంది లైక్ ఏంటి సంగతి అది ఇది అని. సో మన దానిలో అందరూ ఐ థింక్ ఇటువైపు తెలియదు కానీ అందరికీ ఏదో ఒక గాయాలు తగిలే ఉంటాయి. అది ఎడ్యుకేషన్లో కావచ్చు, ప్రేమలో కావచ్చు, ఎక్కడైనా కానీ. ఇక్కడ ఆల్రెడీ బ్రేకప్ అయిన గాయపడ్డ సింహాలు ఎంతమంది ఉన్నారు? ఎత్తేస్తారు జనాలు పైకి. బ్యూటిఫుల్. సో అడవిలోన సింహం ఊరు దాటబట్టే, తట్టబుట్ట అన్ని సర్దుకొని సాగబట్టే, ఊరు దాటే లోపే తెల్ల పిల్లి అడ్డుపడగా యూటర్న్ కొట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే. మిగతాదంతా మీరు సినిమాలో చూస్తారు, క్రేజీ ఉంటుంది. బట్ హానెస్ట్లీ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్ టు యూ గైస్. ఇక్కడ జీవితంలో ఏదో పీకేద్దామని ఎంతమంది ఉన్నారు? దీనికి అరవరైందా అంటే అందరం అలా అనుకొని వచ్చామన్నమాట. ఓకే, ఎ స్మాల్ మోటివేషన్ ఫర్ యూ గైస్. నీకంటూ కోరికుంటే తీర్చుకునే తప్పనుంటే, గుండెలోన బాధ ఉంటే, ఒంటి నిండా కసి ఉంటే, పైకి లేరా మిత్రమా, మరుగుతున్న రక్తమా, ఓటమే గెలుపుకి సరికొత్త నిచ్చెన. సముద్రాలే పొంగిన, భూమే కంపించిన, పట్టు నువ్వు విడవకు, పర్లేదు నువ్వు చచ్చినా. ఆకాశమంత దమ్ము తీసి గుండెలోన నింపరా, కళ్ళు తెరిచి గెలుపు వైపు పరుగు నువ్వు తీయరా. కారణాలు పక్కన పెట్టి కలల వైపు చూడరా, సాధ్యమనే మాట నువ్వు సాధ్యం చేసి చూపరా. తలుచుకుంటే కాని పని అంటూ ఏది లేదురా, నీ వల్ల కాదు అన్న వాళ్ళ నోరు నువ్వు ముయ్యరా. నీ బరువువి నువ్వే, బాధ్యత నువ్వే, భాషే లేని భావం నువ్వే, ఆశవి నువ్వే, రాజువి నువ్వే, అన్నీ నువ్వే. నీది నువ్వే చూసుకోవాలా, నీది నువ్వే ముందుకెళ్ళాలా, లేకపోతే గాయపడతారా బాబతే. ఎనీవేస్, దట్స్ మై టైమ్. గాయపడ్డ సింహం ఇస్ కమింగ్ సూన్ అండ్ ఇట్స్ గోన్ బి క్రేజీ. ఐ థింక్ ఫస్ట్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, ఇంకో 4 పాటలు ఉన్నాయి, మెంటల్ ఉన్నాయి. వన్స్ అగైన్ దట్స్ మై టైమ్. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి. థ్యాంక్ యూ ప్రమోద్. జనరలీ ర్యాప్ సాంగ్ అనగానే మాకు లిరిక్స్ ఏవి అర్థం కావన్నమాట. అర్థమైనట్టు బిల్డప్ ఇవ్వడం మాకు అడవాలైపోయింది. బట్ మొట్టమొదటిసారిగా ఈ పాటలో మా అందరికీ లిరిక్స్ అర్థమయ్యే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఈ లిరిక్స్ ఖచ్చితంగా తరుణ్ భాస్కర్ గారి సినిమాకి అక్కడున్న కాన్సెప్ట్కి పర్ఫెక్ట్ సింక్ లా కనిపిస్తున్నాయి అనమాట. అన్నిసార్లు గాయపడ్డారు, ఆయన యుద్ధం చేస్తున్నారనమాట వీసా కోసం. ఎస్, లేట్ లేకుండా డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారి మాటలను వినేద్దాం. హలో జీజీయు, అదే గాయపడ్డ సింహం. సో ఇక్కడ బేసిక్గా కాలేజ్లో చదువు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు, కానీ కాలేజ్ లైఫ్ ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఇలాంటి ఫెస్ట్లు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఫెస్ట్లోనే నేను ఏదో డ్యాన్సో ఏదో చేసేసి అందరూ మీలాగా అరుస్తూ ఉంటారు కదా, ఆ చైర్ ఇవన్నీ విని ఇలాంటిది ఏదో కావాలనే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం. సో నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నారా? అది అందరూ మన డ్రీమ్స్ని రీచ్ అవ్వాలి.